గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా ఐడియా ఏంటంటే, నా 1వ తారీఖు నుంచి నిన్న 13వ తారీఖు అంటే తెల్లవారుజామున 14th నేను హైదరాబాద్ తిరిగి వచ్చాను కదా. ఈ ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్గా వీడియో రికార్డ్ చేసి మా ఫ్రెండ్స్కి షేర్ చేద్దామన్న ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. సో ఆ కార్యక్రమం చేస్తున్నాను నేను. మొదటిసారిగా ఈ వీడియో రికార్డింగ్ చేసేసి మన మిత్రులకు పంచుదామన్న ఆలోచన ఫస్ట్ టైం వచ్చింది. ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఓకే, నౌ ఐ స్టార్ట్. ఫ్రెండ్స్, నేను ఈ 1వ తారీఖు జూలై 2026 నుంచి నిన్న అంటే వాళ్ళ ఎర్లీ మార్నింగ్ 14th వరకు ఆల్మోస్ట్ 14 days ట్రిప్. నేను ఇది ఏప్రిల్ 23rd ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. లయన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి కూడా రిజిస్ట్రేషన్ చేశాను హాంకాంగ్లో. అది హాంకాంగ్ లయన్స్ కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ఎంటైర్ గ్లోబ్ అనమాట, వరల్డ్కి అది. సో ఆ ప్రోగ్రామ్ నేను గతంలో 2-3 times చూశాను, అటెండ్ అయ్యాను, బాగుంది. సో దానికి రిజిస్ట్రేషన్ చేసుకుందాం ఉద్దేశంతో చేసుకుని హాంకాంగ్లో ఆ ప్రోగ్రామ్ జరిగింది. సో దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఐడియా విచ్ ఐ గాట్ అండ్ దాని ప్రకారం అమలుపరిచాను. అయితే దీన్ని బ్రీఫ్గా ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో ఫ్రెండ్స్కి ముగిస్తానండి. నేను అది బుక్ చేసుకోవటమే హోటల్ రేగాలే స్కై సిటీ అని హోటల్ బుక్ చేసుకున్నాను. నాకు తెలియదు యాక్చువల్గా అది. కానీ వాట్ హ్యాపెన్, నేను అక్కడ ల్యాండ్ అయ్యేటప్పటికి ఆ హోటల్ కాంప్లెక్స్ ఈజ్ కనెక్టెడ్ విత్ మెట్రో, కనెక్టెడ్ విత్ అవర్ కన్వెన్షన్ హాల్, that is Asia World Expo Convention Hall, and then next item is the airport. So the hotel is totally 3 sides connected. One side airport, one side metro, another side this is the convention center, Lions International Convention Center. So what happened, because of that నాకు చాలా ఈజీ అయిపోయింది. అసలు నాకు ట్రావెల్కి సపరేట్ టైం పట్టలేదు. ఎక్కడికి పోవాలంటే అక్కడికి వెళ్ళాలంటే మెట్రోలో వెళ్ళేవాడిని. కన్వెన్షన్ ప్రోగ్రామ్ నాకు నచ్చిన ప్రోగ్రామ్స్ ముందే ప్లాన్ చేసుకున్నాను, వాటికి అటెండ్ అయ్యి వచ్చేవాడిని. వచ్చేసేసి మళ్ళీ రూమ్లోనే ఫ్రెష్ అప్ అవ్వటం, మళ్ళీ ఎక్కడికంటే అక్కడికి పోవడం జరిగేది అనమాట. సో దిస్ వే నేను ఈ మొత్తం 14 రోజులలో 11-12 రోజులు హాంకాంగ్లో ఉన్నాను. ఒక 2 days మకావో స్పెండ్ చేశాను. మకావో నేను సాటర్డే మార్నింగ్, దట్ ఈజ్ 11th మార్నింగ్ వెళ్ళాను. 11th night I stayed there. 13th మార్నింగ్ మళ్ళీ బ్యాక్ టు హాంకాంగ్ వచ్చాం. అయితే ఇప్పుడు ఈ మొత్తం 14 రోజుల ట్రిప్లో 1 point నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ సూపర్ డూపర్ హిట్ ట్రావెల్. ద ఫస్ట్ పాయింట్ ఫర్ దట్ వాట్ ఐ కెన్ సే స్ట్రాంగ్లీ కాన్ఫిడెంట్ ఏంటంటే, I wanted to go alone without taking anybody's company, anybody's cooperation. I wanted to go and I wanted to see, I wanted to enjoy the trip alone, not without anyone. That is first point. What I understood afterwards, నాకు అర్థమైంది ఏంటంటే, ఆ ఒక్క పాయింట్ టోటల్ ట్రిప్ని గ్రాండ్ సక్సెస్ చేసింది. అది ఎలా గ్రాండ్ సక్సెస్ చేసిందో లాస్ట్లో చెప్తాను మీకు. అయితే నేను ఇంకా ప్రోగ్రామ్ అట్లా ప్లాన్ చేసుకున్నాను కదా. వీసా, అది హాంకాంగ్ వీసా రిక్వైర్మెంట్. నేను కన్వెన్షన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ హాంకాంగ్కి ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ పార్ అని వాడు 6 monthsకి ఇచ్చేసాడు. ఆ కాన్ఫరెన్స్ బుక్ చేసుకోవడంతో దాన్ని నేను హాంకాంగ్ వీసా కోసం ఆన్లైన్లో ట్రై చేశాను. సో ఆన్లైన్లో ఏమంటే 6 months వ్యాలిడ్, 23rd April నుంచి October 23rd, 26th వరకు 6 months వ్యాలిడ్ టైం తోటి ఆన్లైన్లోనే నామినల్ ఫీజ్ ఆర్ నో ఫీజ్ ఇచ్చేసాడు హాంకాంగ్ వీసా. సో అది వీసా కన్ఫర్మ్ అయిపోయింది. కాన్ఫరెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. తర్వాత రెండోది ఏంటంటే, 8 tickets కూడా బుక్ చేసుకున్నాను అన్నమాట. ఇది హాంకాంగ్, హైదరాబాద్ టు హాంకాంగ్, దట్ ఈజ్ లేట్ అవర్స్ ఆఫ్ 30th June, దట్ ఈజ్ ఎర్లీ అవర్స్ ఆఫ్ 1st July. అండ్ మళ్ళీ రిటర్న్ కూడా నేను 31st July హాంకాంగ్ టు అది హైదరాబాద్ పెట్టుకున్నాను. కానీ దాన్ని మళ్ళీ నిన్న ప్రీపోన్ చేసేసుకొని దాని సబ్జెక్ట్ తర్వాత చెప్తాను. నిన్న 13వ తారీఖు రాత్రి రిటర్న్ టికెట్, అది 10:30 ఫ్లైట్. ఇవాళ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 1:30కి ల్యాండ్ అయ్యాను. నౌ ఐఎమ్ గివింగ్ దిస్ వీడియో రికార్డ్ అరౌండ్ 10 AM in the morning on 14th. సో 6 hours అసలు రెస్ట్ తీస్తున్నాను. ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఐఎమ్ గివింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. తర్వాత ఇంకా దీనికి ఒకటి అది ఇండివిజువల్గా వెళ్దాం అనుకోవటం. రెండోది ఏంటంటే, ఎవరో ఐడియా ఇచ్చారు తెలిసిన వాళ్ళు. సో అట్లా ఇట్లా ఏం చేశానంటే, రైస్ కుక్కరు, రైసు, 3-4 పళ్ళు, ఒక 2 పచ్చళ్ళు, ఒక నెయ్యి, ½ kg నెయ్యి, ఈ తర్వాత ప్లస్ కొన్ని స్నాక్స్,
పప్పులు గిప్పులు అవి ఉంటాయి కదా మన ఇళ్ళలో తింటే అవన్నీ కూడా తీసుకెళ్ళాను. తర్వాత రెడీ మిక్స్ బొంబాయి రవ్వ ఏదో అట్లా. వీటి వల్ల ఏమైందంటే నేను టోటల్ 13 రోజులలో అవుట్ సైడ్ ఫుడ్ ఒక్కరోజు కూడా తినలే. మొత్తం నేను తీసుకుపోయిన ఫుడ్డే. మకావులో ఒక్కరోజు బ్రెడ్ ఫ్రూట్స్ కలిపి చేసిన, ఒకరోజు మళ్ళీ నేను ఇక్కడ హాంకాంగ్లో ఫుడ్ తయారు చేసుకుని తీసుకెళ్ళాను, అదే తిన్నాను. సో ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్ నాకు 1 గంట టైం వేస్ట్ కాదు, ₹1 ఖర్చు కాదు. టోటల్గా నా రూమ్లో ఏదో రైస్ కుక్కరు వీటితోటి నడిపించేసాను. దట్ ఈస్ వన్ ప్లస్ పాయింట్. ఇట్ హెల్ప్డ్ మీ అలాట్. ఐ వాజ్ యాజ్ యూజువల్ వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. ఎలా ఉండేవాడిని హైదరాబాద్లో కానీ మిరాలలో కానీ అట్లాగే ఉంది నాకు హాంకాంగ్లో ఉన్నట్టు అనిపించాలి ఫుడ్ వరకు. తర్వాత హోటల్ ఫస్ట్ క్లాస్ రూమ్ అనమాట, చాలా బాగుంది, సర్వీస్ చాలా బ్యూటిఫుల్ అనమాట. సో దట్ ఈస్ ఫుడ్ ఆస్పెక్ట్, వన్ థింగ్ విచ్ ఈస్ highly useful to me, which helped me a lot. Number 2, that is our no. See, నేను అక్కడ హాంకాంగ్లో మొత్తం ప్రోగ్రామ్ కూడా నేను అక్కడికి వెళ్ళి నాకు సిమ్ తీసుకున్నాను. అక్కడ లోకల్ సిమ్, కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నాను. గూగుల్, తర్వాత చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి యాప్స్ వాడుకున్నాను. వాటి సర్వీస్ తీసుకున్నాను, సాఫ్ట్వేర్ది. తీసుకోవటం వల్ల నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మొత్తం టోటల్గా హాంకాంగ్ మొత్తం మెట్రో, MTR అంటాడు, మాస్ ట్రావెల్ రిసోర్స్ అది చెప్తాడు అనమాట, మాస్ ట్రావెల్ రీచ్. కానీ ఎంత ఫ్యాంటాస్టిక్ సర్వీస్ అంటే ఫ్యాంటాస్టిక్ సర్వీస్. సో దీనికి ఇంకొక చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే నా దగ్గర HDFC రేగాలే క్రెడిట్ కార్డు ఉంది. సో ఆ క్రెడిట్ కార్డు నాకు హెల్ప్ చేసిందంటే, ఇక నువ్వు అక్కడ వాళ్ళందరూ కూడా ఆక్టోపస్ కార్డు కొంటారు అక్కడ లోకల్లో. నువ్వు ఏ ట్రాన్స్పోర్ట్ కానీ ఏ షాప్ కన్నా కానీ వెళ్ళు, ఏ ప్రాసెస్ కొనాలన్నా కానీ ఆ కార్డు వాడతారు. కానీ నేను ఈ క్రెడిట్ కార్డు నాకు సపోర్ట్ చేసింది. నేను విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ క్రెడిట్ కార్డ్, తర్వాత ఇంకో బ్యాంక్ కూడా డెబిట్ కార్డు పెట్టుకున్నాను. ఈ తర్వాత క్యాష్ అక్కడ యాక్సెప్ట్ చేస్తారు. కానీ క్యాష్ అంటే ఇండియన్ క్యాష్ కాదు, హాంకాంగ్ డాలర్స్. సో ఐదర్ నువ్వు అటు పే డాలర్స్లో పే చేయాలి, లేకపోతే ఇదన్నా చేయాలి. సో టోటల్గా 11 రోజులు నేను టోటల్ మెట్రో తిరిగినా, ఎక్కడ పోయినా, ఏ సైడ్ చూడాలన్నా ఎక్కడ పోయినా కానీ మెట్రో ఎంత బ్యూటిఫుల్ కనెక్టివిటీ ఉందంటే ఉంది. 2 స్టేషన్లు 3 స్టేషన్లు మారినాను. ఎక్కడికైనా వెళ్ళాను కానీ మెట్రో తప్ప ₹1 కూడా నేను ట్యాక్స్ ఎంగేజ్ చేయలే. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ సర్వీస్ అని మా ఏషియా వరల్డ్ ఎక్స్పో అంటే హోటల్ రేగాలే హోటల్ నుంచి చక్కగా హాంకాంగ్కి వెళ్తుంది. అది 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ 28 మినిట్స్లో కవర్ చేస్తుంది. 2-3 స్టాప్స్ ఉంటాయి. లైన్ ఎక్స్ప్రెస్, ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్ అంటాడు. సో దిస్ ఈజ్ సపరేట్ లైన్, ఎక్స్క్లూజివ్ లైన్. అది కంప్లీట్గా హాంకాంగ్ టు దిస్ ఏషియా వరల్డ్ ఎక్స్పో షటిల్, బిట్వీన్ షటిల్ 35 కిలోమీటర్స్ 28 మినిట్స్ అండ్ $110 అని తీసుకుంటాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1300-1400 అవుతుంది. బట్ బ్యూటిఫుల్ సర్వీస్ అనమాట. అక్కడ హాంకాంగ్ నుంచి జస్ట్ కొంచెం ఒక బిట్ ఉంటుంది అనమాట, ఇంటర్నల్ మనం వెళ్ళొచ్చు అనమాట. సెంట్రల్, హాంకాంగ్ సెంట్రల్. ఇక హాంకాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో నుంచి హాంకాంగ్ సెంట్రల్కి వెళ్తే, సెంట్రల్ నుంచి సిటీలో ఏ పార్ట్కి వెళ్ళాలన్నా గాను విక్టోరియా హార్బర్కి వెళ్ళు, తర్వాత పీక్ విక్టోరియాకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి కనెక్టెడ్గా నేను. తర్వాత అక్కడ హాంకాంగ్ నుంచి కూడా దాన్ని ఏమంటారు, చైనా వీసా కోసం ట్రై చేశాను. అక్కడ కూడా డైరెక్ట్గా మెట్రోలో ట్రావెల్ చేశాను. వాడి దగ్గరికి వెళ్ళాను, డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకున్నాను. లాస్ట్లో వాడు ఏదో ఇన్విటేషన్ లెటర్ కరెక్ట్ లేదని చెప్పి రిజెక్ట్ చేశాడు. దానివల్ల సో అది డ్రాప్ అయిపోయాను. సో ఇక్కడ నెంబర్ 2, ఈ మెట్రో ఫెసిలిటీ నాకు మ్యాక్సిమం టైం సేవింగ్, కాస్ట్ సేవింగ్, వేస్టేజ్ లేదు, అసలు టైం వేస్టేజే లేదు. సో దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్, ఆల్ సైట్స్ కూడా నేను గూగుల్ కానీ, తర్వాత ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీసీ వాడిని అడిగేవాడిని. వాడు చెప్పేవాడు ఏమేమి బెస్ట్ సైట్స్ అంటే ఆ సైట్స్ని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో పెట్టుకొని, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేసుకొని, దీనికి ఎలా వెళ్ళాలా, త్రూ మెట్రో ఏంది ఫెసిలిటీ, ఇట్లా ఇదంతా లిస్ట్ ఇచ్చేవాడు. ఆ లిస్ట్ ఫాలో అయ్యి నేను మెట్రో ఎక్కి, మెట్రో ద్వారా మొత్తం సైట్స్ అన్ని కూడా మెట్రోలో ట్రావెల్ చేసి అన్ని సైట్స్ చూసి అక్కడ ఇంపార్టెంట్ మెయిన్ విక్టోరియా పీక్ ఒకటి, తర్వాత విక్టోరియా హార్బర్ ఫెర్రీ మీద తిరుగుతాం, డిస్కవరీ బే అని ఒకటి, అదే ఫెర్రీ మీద తిరుగుతాం. తర్వాత ఇంకోటి ఏంది బిగ్ బుద్ధా అని కేబుల్ కార్లు తీసుకెళ్తాడు, అది చాలా బాగుంటుంది. అట్లా తర్వాత ఇంకొకటి ఏదో ప్లేస్, మొత్తం 5 ఇంపార్టెంట్ ప్లేసెస్ హాంకాంగ్లో చూశాను. మకావలో 2 days ఉన్నాను, తర్వాత చెప్తాను. సో ఈ సైట్స్, తర్వాత ఈ హాంకాంగ్ చైనా వీసా కోసం కూడా నేను అక్కడికి వెళ్ళాను. ఫుడ్ ఇంకేం లేదు. ఇది బస్ నాకు ఇంకా ఈ కన్వెన్షన్లో కూడా నాకు నచ్చిన ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏ ఈవెంట్స్ కంపల్సరీ కావాలో అవి ఎంజాయ్ చేశాను. ఒకటి పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ తోటి ఒకటి డిన్నర్ ఉంటుంది, $150 తోటి చూశాను. 3-4 ప్రిలిమినరీ సెషన్స్ చూశాను. తర్వాత
దాన్ని ఏమంటారంటే ఇక్కడ ఒక అది రవి కేజ్ అని ఒక అతని మన ఇండియన్ పర్ఫార్మర్, గ్రేట్ ఇండియన్ పర్ఫార్మర్ తోటి ఇంటర్నేషనల్ షో అని ఫస్ట్ రోజు 3వ తారీఖు నాడు పెట్టారు. సాయంత్రం గంట షో, దానికంటే ముందు 2 డాన్సులు పెట్టారు వాళ్ళవి, చైనాస్ వాళ్ళవి. చాలా క్లాస్ ఉన్నాయి, అవి ఎంజాయ్ చేశాను. ఇంటర్నేషనల్ యాక్టర్స్ వాళ్ళతోటి డిన్నర్ ఎంజాయ్ చేశాను, బాగుంది. తర్వాత మెల్విన్ జోన్స్ తోటి లంచ్, దీనికి కూడా $100 పే చేశాను, ముందే అడ్వాన్స్ రిజర్వేషన్. సో అదంతా అవి. తర్వాత కొన్ని ఈవెంట్స్ బాగా నాకు ఇంపార్టెంట్ అనిపించింది, నేను తీసుకొచ్చేసాను అక్కడ. షాపింగ్ ₹1 పెట్టి ఏం కొనలేదు ఫ్రెండ్స్. టోటల్గా ఇది లయన్స్ క్లబ్కి సంబంధించిన ఒక క్యాప్, తర్వాత ఒక పిన్ 2-3 తీసుకున్నాను, అంతే తప్ప ఇంకా వేరే షాపింగ్ చేయలేదు. టోటల్ దిస్ ఈజ్ హాంకాంగ్ ట్రిప్. హాంకాంగ్ 11 days సూపర్. సో మళ్ళీ నేను దానికి కూడా ఇది మకాల్ కట్టడానికి కూడా ముందే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని బై బస్ వెళ్తే అలా, బై ఫెర్రీ వెళ్తే అలా, అక్కడ ఏమేమి ప్లేస్ ఉన్నాయి అవి ఎలా చూడాలా. అక్కడ కూడా నేను ఆన్లైన్ టికెట్ ముందు రోజు బుక్ చేశాను. 11వ తారీఖు పోతాను, 10వ తారీఖు నైట్ బుక్ చేశాను ఒక హోటల్. అది ఫూహా హోటల్ అని చాలా బాగుంది, సెంటర్ ఆఫ్ సిటీలో ఉంది. ఇవన్నీ కూడా అక్కడికి ఇంపార్టెంట్. సెనాడో స్క్వేర్ అని, తర్వాత పాల్ రూయిన్ పాల్ అంటే చర్చ్ అనమాట, ఓల్డెస్ట్ చర్చ్, తర్వాత ఆమా టెంపుల్, తర్వాత మ్యూజియం, తర్వాత క్యాష్నోస్. ఈ 5 ఐటమ్స్ అక్కడ. ఈ 5 ఐటమ్స్ నాకు 1 డేకే కంప్లీట్ అయిపోయింది. అంటే వెళ్ళిన రోజు 11వ తారీఖు నేను మా అరౌండ్ అక్కడ వెళ్ళకల్లా 11 అయిపోయింది. పోవటం బస్సులో పోయింది అనమాట, చీప్ $65, అంటే $800 ఇండియన్ కరెన్సీలో బస్ ఫేరు. తర్వాత మన ఇక్కడ నుంచి మన షటిల్ సర్వీస్, ఎక్కడ నా దగ్గర నుంచి హోటల్ నుంచి ఆ చంగ్టన్ స్టేషన్ అంటే దాదాపు 15 minutes జర్నీ ఉంటుంది. ఫ్రీ బస్ షటిల్ సర్వీస్ ఉంది. బస్సు అటు హోటల్ రీగల్ స్కై సిటీ హోటల్ ఉంది, ఫ్రీగా అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి పక్క మట్టి హార్బర్ హౌస్ అని ఉంది, క్లియరెన్స్ అని. ఆ హార్బర్ హౌస్ పోవడం వాకింగే. అక్కడ నుంచి $65 పే చేసి హాంకాంగ్ బస్ జర్నీ 40 minutes తీసుకెళ్ళి ఇక్కడ ఇమ్మిగ్రేషన్ చెక్ ఉంటుంది, పాస్పోర్ట్ విజిటర్స్ కింద తీసేస్తా టకా ఫాస్ట్, ఏం టైం పట్టలేదు. అక్కడ కూడా మళ్ళీ పాస్పోర్ట్ క్లియరెన్స్ ఈజీగా అయిపోయింది. అక్కడ కూడా డైరెక్ట్ గా దిగిన తర్వాత మకాలో జస్ట్ లైక్ హాంకాంగ్ లో 2 days అలా తిరిగాను. అదే 11 రోజులు అలా మెట్రో తిరిగాను. 2 days మొత్తం సిటీ బస్సు ఏ మాత్రం మెట్రో సర్వీస్ తక్కువ లేదు, ఫ్రీక్వెన్సీ బాగుంది. తర్వాత ఏసీ బస్సెస్ లోపల మీకు మెట్రోలు ఎట్లయితే నీకు అనౌన్స్మెంట్ ఇస్తాడు $6 బ్రదర్. అందులో మనం డిపాజిట్ చేయాలి. వాళ్ళందరి దగ్గర వాళ్ళ దగ్గర ఆక్టోపస్ కార్డు ఉంటుంది. మొత్తం కార్డు ద్వారా, మొబైల్ ద్వారా వాళ్ళు ఇట్లా టిక్ పెట్టేస్తాడు, స్కాన్ చేసేస్తారు, వెళ్తారు. ఫ్రంట్ నుంచి వెళ్ళాలా, బ్యాక్ నుంచి ఉంటాడు. డ్రైవర్ దగ్గర ఏముండదు వాడు డబ్బు దానికి ఆటోమేటిక్గా చేసేసుకోవటమే. అనౌన్స్ చేస్తా ఉంటాడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం, నెక్స్ట్ స్టేజ్ ఉంది, చార్ట్ కూడా చూపిస్తాడు బ్యాక్ స్క్రీన్ మీద, డిజిటల్ స్క్రీన్ మీద. చాలా క్లాస్ సర్వీస్ ఫ్రెండ్స్. ఇక్కడ మెట్రో ఎంత సూపర్ ఉందో అక్కడ బస్ సర్వీస్ అంత. అక్కడ కూడా మెట్రో ఉన్నట్టుంది, కానీ నాకు ఎక్కువ టైం లేదు, నేను దాని మీద ఎక్స్ప్లోర్ చేయలేదు. ఫస్ట్ హార్బర్ హౌస్ వెళ్ళగానే వాళ్ళు అక్కడ అడిగితే, వాళ్ళు ఇక్కడ బస్ సర్వీస్ ద్వారా వెళ్ళాలంటే మీరు ఇక్కడ 103 బస్ ఎక్కి ఫలానా కాడ దిగమన్నారు. అక్కడ దిగి నెంబర్ 17 బస్ ఎక్కమన్నారు. 17 బస్ ఎక్కితే చక్కగా తీసుకెళ్లి హోటల్ దగ్గర దింపేసేసాడు, ఫూహా హోటల్ దగ్గర. అసలు ఎంత బాగా అయిపోయిందంటే పోయి అక్కడ పోయి స్నానం చేసేసినాను. ఇంకా నేను ఇక్కడ అది ఉప్మా ఒకటి తయారు చేసుకుని వెళ్ళాను, పచ్చడి ఉప్మా పెట్టుకొని. ఆ పోగానే కొంచెం ఫ్రెష్ స్నానం చేసేసి మళ్ళీ కొంచెం ఉప్మా తినేసేసి బనానాస్ ఇంకొన్న తిన్నాను. బయటపడేసి మళ్ళీ రాత్రి ఎప్పుడు 9 అట్లా వచ్చేసాను. ఈ 2-3 ఇంపార్టెంట్ సెనాడో స్క్వేర్ ఒకటి, 2 చర్చ్ ఒకటి చూసుకొని వచ్చాను. తర్వాత రాత్రి పడుకున్నాను. మళ్ళీ పొద్దున్నే 7:30 వెళ్ళి రెస్టారెంట్లోనే వాడు ఏదో ఫుడ్ ఇచ్చాడు, తిన్నాను. ఇంకా నెక్స్ట్ డే మొత్తం ఫ్రూట్స్ బ్రెడ్తో చేసిన ఫ్రూట్స్, బ్రెడ్, కాఫీ. ఇది 12వ తారీఖు నాడు మకావలో. సో మకావలో కూడా మళ్ళీ ఆమా టెంపుల్ ఒకటిను, రెండోది పక్క మట్టి మ్యూజియం ఉంది. చాలా బాగున్నాయి మ్యూజియం. అవన్నీ వీడియోలు మీకు అప్పుడప్పుడు షేర్ చేసుకున్నాను నేను కొన్ని. సో అది చూశాను. అది చూసేసేసి మళ్ళీ మధ్యాహ్నం 2 కల్లా క్యాషినో చూసుకున్నాను. అది క్యాషినో లిస్బోవా అని ఓల్డెస్ట్ క్యాషినో అంట. వాడు చెప్పాడు. నేను అది కూడా 21 బస్సు ఎక్కమని చెప్తే వాడు ఎక్కితే ఆ బస్సు వాడు తీసుకెళ్లేసి చక్కగా ముందు మిస్ అవుతాను. ఒక రౌండ్ మొత్తం తిరిగి వచ్చాను. సిటీ మొత్తం తిరిగినట్లయింది ఫ్రెండ్స్. నేను ఆ బస్సు ఆ స్టాప్ దగ్గర వాడు ఎవడో చెప్పిన గైడెన్స్ ప్రకారం దిగకపోయాకల్లా వాడు దాదాపు 50 కిలోమీటర్ తీసుకెళ్లాడు ఒక రౌండ్ కి. కానీ సిటీ మొత్తం బ్యూటిఫుల్ చూడటానికి కవర్ అయిపోయింది. నాకు భలే హ్యాపీ అనిపించింది. అబ్బా ఇది కూడా గేస్ ఇంట్రెస్ట్ లేదని భలే దొరికిందిరా అనుకున్నాను. సో అది అయిపోయింది. దెన్ వాట్ హ్యాపెండ్, నేను ఇంకా క్యాష్నో నేను రిటర్న్ లో మళ్ళీ ఆపి అక్కడ క్యాష్నో లిస్బోవా LISBOA
చాలా బాగుంది. ఓల్డెస్ట్ క్యాసినో ఏముంది, వాడు అంతా ఆడతారు గేమ్స్, గ్యాంబ్లింగ్, మనం చేసేది లేదు. 3-4 ఫ్లోర్స్ ఉంది, ఆ డాన్స్ గేమ్స్ ఏం లేదు. సో అక్కడ మటుకు కాఫీ, టీ, బిస్కెట్స్, స్నాక్స్ ఫ్రీ. నేను 1-2 సార్లు కాఫీ తాగాను, ఒకటి పైనాపిల్ జ్యూస్, తర్వాత మ్యాంగో జ్యూస్ తాగాను. ఒక అరగంట సేపు కూర్చున్నాను. ఇంకా నేను మళ్ళీ దిగేసి మళ్ళీ బస్ ఎక్కేసి మళ్ళీ లోపు కొట్టేవాడిని. ఏది చాట్ జీపీటీనో ఆస్క్ అయ్యాను కొడితే వాడు నువ్వు ఈ బస్సు డైరెక్ట్ పలానా బస్సు ఎక్కురా, రోడ్డు క్రాస్ చేసి చక్కని ఓడల దగ్గర దిగుతామని చెప్పాడు. దాని ప్రకారం ఎప్పటికప్పుడు కూడా అది గూగుల్లో అది పెట్టుకొని సేవ్ చేసేసుకొని, ఫైల్స్ సేవ్ చేసుకొని ఆ బస్ ఎక్కగానే ఆ స్టాప్స్ ప్రకారం ఈ అనౌన్స్మెంట్ చూసి దిగేవాడిని. హోటల్ దగ్గర దిగిపోయినాను. మళ్ళీ ఒక గంట 2 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 4ంటికి బయటకు వెళ్ళా. ఇంకేం చూడటానికి ఏం లేదు, అంతా అయిపోయింది ప్రోగ్రాము. సరే ఊరకు అట్లా పోయేదాన్ని మళ్ళీ ఏదో బస్ ఎక్కేసి కొంచెం మళ్ళీ అంతకుముందు సెనడా స్క్వేర్ అక్కడ పోయినాను. ఒక అరగంట గంట కూర్చొని మళ్ళీ 8 బ్యాక్ వచ్చాను. మళ్ళీ స్నానం చేసేసి ఆ ఫ్రూట్ బ్రెడ్ అది ఇది బనానా తిన్నాను. పడుకున్నాను హ్యాపీగా. మ్యాంగో కొనుక్కున్నాను, తిన్నాను. పడుకొని పొద్దున్నే లేచి అనుకున్నాను రాత్రి ఉదయం 7ంటికల్లా రెడీ అయిపోయి స్టార్ట్ అవుదాం అనుకున్నాను. రాత్రి ఎప్పుడు మేలుక వస్తే రిజర్వ్ రాకపోతే అడిగితే ఓట్లోడ్ చెప్పాడు. ఇక్కడ బస్ నెంబర్ 32 ఎక్కండి, పక్కన మెక్డొనాల్డ్ స్టాప్ ఉంటుంది, 1 స్టాప్ మిమ్మల్ని తీసుకెళ్లి ఫెర్రీ హార్బర్ దగ్గర దింపుతాను అన్నాడు. ఇది రిటర్న్ జర్నీ టు హాంకాంగ్. సో నేను వాడు చెప్పినట్టుగా లేచి రెడీ అయిపోయి కాఫీ, టీ కూడా ఏదో తాగాను అక్కడ. తాగేసేసి ధన్మంటే పక్కమటి ఒక 1 minute వాక్ అనమాట. మెక్డొనాల్డ్ పక్కమటి స్టేజ్ ఉంది, ME88 బస్ స్టాప్. వాడికి నేను పోయిన ఒక 1 minute 32 వచ్చింది. 32 కరెక్ట్గా దిశపోయి ఒక 5 to 10 minutes హార్బర్ దగ్గర దింపేసింది. ఇంకా హార్బర్ లో లోపలికి వెళ్ళిపోగానే ఇక నీకు అంతా ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది మొత్తానికి. లోపలికి క్యూ, తర్వాత పాస్పోర్ట్ క్లియరెన్స్, తర్వాత వాడు టికెట్ కూడా, నువ్వు పాస్పోర్ట్ క్లియరెన్స్ అయిపోయినాక టికెట్ ఇస్తాడు. టికెట్ కూడా అదంతా కూడా ఒక రకంగా నేవీ వాళ్ళు మెయింటైన్ చేసినట్టు మెయింటైన్ చేశారు. చాలా సూపర్గా మెయింటైన్ చేశారు. టైం పర్ఫెక్ట్, ఎక్కడైనా 30 seconds గ్యాప్ లేకుండా ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ఐ వెంట్ ఐ ఫౌండ్ ద సేమ్ థింగ్. నీకు డాట్ హోటల్ నుంచి సెటిల్ బయలుదేరినా, మెట్రో బయలుదేరినా, బస్ బయలుదేరినా, ఏదైనా డాట్ ఆన్ డాట్. అరైవల్ అంతే. ఇది ఈవెన్ ఫ్లైట్ కూడా నేను నిన్న హాంకాంగ్ ఫ్లైట్ కూడా చూశాను. ఎగ్జాక్ట్లీ వాడు అక్కడ టైం ప్రకారం 10:30 స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 1:15కి మన టైం ప్రకారం దింపేశాడు. 5 గంటల 15 నిమిషాలు జర్నీ, 65,000 రూపాయలు అప్ అండ్ డౌన్ టికెట్స్. నిన్న ప్రీపోన్ చేసుకున్నాను కాబట్టి ఒక 20,000 బాతాడు. మళ్ళీ 25,000 కట్టేసేసి వచ్చాను ఫ్రెండ్స్. తర్వాత రిటర్న్ జర్నీ కూడా ఫెర్రీలో వచ్చాను. పోయేటప్పుడు బస్సులో పోయాను కదా, ఇది మకావ్ ఇది 2 days మకావ్ ట్రిప్ సూపర్బ్లీ గుడ్ అండ్ 11 days హాంకాంగ్ గుడ్ ట్రిప్, ఎక్సలెంట్ గుడ్ ట్రావెల్. ఫ్లైట్లో పోవటం, అది కాతే పసిఫిక్ అని, వాళ్ళ టైం మెయింటెనెన్స్ సర్వీస్ బాగుంది, బ్యూటిఫుల్, పక్కా బాగుంది. సో టోటల్గా 38 లేట్ అవర్స్ నుంచి నేను ఇవాళ ఎర్లీ మార్నింగ్ 1:15 దాకా రియల్లీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఏ great episode by friends in my life, I feel, because I was totally hassle free, no forcing and pressing tasks on my head. Almost all are cleared. 1 or DRT cases ఉన్నాయి. ముందే చెప్పాను, ఫ్రెండ్స్ చెప్పారు మీరు ఆ రోజు పోయి అటెండ్ కండి అని. సో మొత్తం 13 రోజులు దున్ని పడేసినాను. ఎవరితో సంబంధం లేదు, ఒక్కడనే ఎక్కడికి పోవాలంటే అక్కడికి, ఏది కావాలంటే అది. చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. Really, I am fortunate, I am lucky in the company of good friends of intermediate batch, 5 decades batch. I feel very proud for this happiest moment. Thank you friends. See, for your patient listening and viewing this video, I am more thankful to you. And probably I am planning to arrange one breakfast meeting at Miryalaguda on coming Sunday, and another breakfast meeting from our Hyderabad friends. I want to arrange in Hyderabad for them. So this will solve our problem, because our Miryalaguda people will not come there. Our Hyderabad people will not come to Miryalaguda. Because I am good for both the things, I wanted to arrange this time separately, independently, without any hassles for all the friends. Okay, bye, namaste. Thank you.